హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. పూజ చేసే సమయంలో నిద్ర, కన్నీళ్లు, ఆవలింతలు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది? సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుడి ఆరాధన చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం మంచిదా? కాదా? దీనివల్ల ఏమైనా చెడు జరుగుతుందా? అని మనలో చాలా మందికి ఆలోచిస్తూ ఉంటారు. మరి పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది? అసలు పూజ ఎందుకు చేస్తాం? అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం మనం పూజ చేస్తాం. అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ముందుగా మన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనకు తెలియకుండానే మన మనస్సు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం జరుగుతుంది. ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర వంటివి రావడం జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని 2 కారణాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొదటిది, మన బాడీకి సరిపడినంత రెస్ట్ లేకపోవడం వల్ల నిద్ర, ఆవలింతలు రావచ్చు. ఒక్కోసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేట్‌గా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల ఆవలింతలు, నిద్ర వంటివి వస్తాయి. రెండోదొచ్చేసి, ఇలాంటి కారణాలు కానీ సందర్భాల్లో ఆవలింతలు, తుమ్ములు, నిద్ర, కన్నీళ్లు, చెడు ఆలోచనలు రావడం, ఒక పని చేయబోయి మరొక పని చేయడం, ఏవైనా వస్తువులు చేయి జారి కింద పడిపోవడం, అలాగే తల భారంగా ఉండటం, శరీరం కళ్ళు బరువెక్కినట్లు ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే, మన చుట్టూ ఉన్న నెగెటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు. గాలిలో ఉండే చెడు శక్తులు మనల్ని దేవుడికి పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం. అంటే మన ఇంట్లో కానీ, మన చుట్టూ కానీ నెగెటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే, పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు, ముఖం, నోరు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజను మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇకపోతే కొంతమందికి భగవంతుడిని ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. ఇలా రావడానికి కారణం ఏంటంటే, మనం చాలా భక్తితో భగవంతుడిని పూజించేటప్పుడు మన కంట్లో నుంచి నీళ్లు వచ్చినా, మన రోమాలు నిక్కపొడుచుకున్నా దానికి అర్థం ఏంటంటే, మన పూజ ఆ భగవంతుడికి చేరిందని. అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగే సందర్భాల్లో భగవంతుడి ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలాంటి సమయంలో భగవంతుడికి మీ మనసులోని కోరికలను విన్నవించుకోండి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచన, మనస్సు పూజ మీద నిలపలేకపోవడం ఇవన్నీ కూడా మన చుట్టూ నెగటివిటీని ఆవరించి ఉందని తెలియజేస్తాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టాలి. ప్రతికూల శక్తి తరిమికొట్టే 4 పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమికొట్టవచ్చు. ఇక రెండోదేంటంటే సాంబ్రాణి ధూపం వేయడం. ప్రతినిత్యం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పక పోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, కలశాలు, సమస్యలు కూడా తగ్గుతాయి. భక్తి పాటలు వినడం, స్తోత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడటం వంటివి చేస్తూ ఉండటం కూడా చాలా మంచిది. నాలుగోది, ఇంట్లో 2, 3 రోజులకు ఒకసారి లేదంటే కనీసం వారంలో ఒక రోజైనా సరే కర్పూరం, లవంగాలను వేసి కాల్చండి. చాలా మంచిది. కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ 4 పరిష్కారాలను ప్రయత్నించండి. ఒకసారి, 2 సార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు. ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పక గమనిస్తారు. కాబట్టి పూర్తి భక్తి, విశ్వాసం, నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.